ఎందుకు పనికిరాని చెత్త కామెంట్స్ అని కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ విషయంలోని నేను ఈ ఆత్మీయ సమావేశం అని చెప్పట్లేదు, కానీ ఈ విషయంలోని ఒక రాజకీయం 10 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాకే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తీసుకున్న నిర్ణయం నిజంగా ఆయన చాలా తగ్గి ఈరోజు ఆ నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం అనేది కేవలం రాష్ట్ర భవిష్యత్తు గురించి మాత్రమే అనే సంగతి మనము అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మన నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు కూడా జన సైనికుల్ని ఎప్పుడు కూడా మన గడ్డం బుజ్జి గారు అన్న గడ్డం బుజ్జి గారు మన భుజాన్ని వేసుకొని ఉంటారు. ఎక్కడైనా ఎవరికైనా చిన్న అన్యాయం జరిగినా కంపల్సరిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ఒక రక్షణ కవచం కింద ఉన్నారు. నేను ఈరోజు ఆ బాధ్యతలో నేను కూడా పాలు పంచుకునే అవకాశం నాకు ఇమ్మని నేను బుజ్జాన్ని కూడా చాలా సందర్భాల్లో నేను వెళ్ళి అడిగా. అన్న జరిగిపోయింది, నేను 2014లో జరిగిన దాని గురించి కూడా నేను ఇప్పుడు విషయం మీకు దగ్గర ప్రస్తావించాలి. ఆ రోజు నేను కొత్తగా ఎలక్షన్లోకి రావటం, 2013 మే నెలలో జూన్ నెలలో ఇన్ఛార్జిగా రావటం, వెంటనే ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఎమ్మెల్యే కింద అవ్వటం, ఎమ్మెల్యే కింద అయిన తర్వాత నుంచి నాకు కొంత రాజకీయ అనుభవం లేకపోవటం, అదేవిధంగా అందరూ కూడా కొత్త ముఖాలు అవ్వటం, ఎవరు ఏంటి అని అర్థం చేసుకోవడానికే నాకు ఇంచుమించుగా కొన్ని తప్పులు అనేవి దొర్లిపోయి, ఆ తప్పులకి సభాముఖంగా కూడా మీ అందరి దగ్గర కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అనేటప్పుడు క్షమాపణ అడగడంలో తప్పేమీ లేదు. అది నా పాలసీ. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు మనకు జరగాల్సిన ఒక కార్యక్రమం ఉంది. ఆ రోజు మనం ఫస్ట్ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా మనందరం కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఆ రోజు కూడా ఎవరికి సీట్ వచ్చినా మనందరం కలిసి పనిచేసుకుందామని. అదే క్రమంలో మన గడ్డం బుజ్జన్న కూడా మా దగ్గర ఎవరు కూడా క్యాండిడేట్లు లేరు, అంతగారికి ఇచ్చేయండి అని చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాండిడేట్గా ఉమ్మడి క్యాండిడేట్గా నేను అనౌన్స్ చేసిన తర్వాత నుంచి కూడా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని తర్వాత గ్రామాల్లోని కూడా ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కానీ ఈ ఆత్మీయ సమావేశంలో డెఫినెట్గా మీకంటూ నేను ధైర్యం కల్పించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, మనందరం కూడా కలిసి పని చేసుకుందాం. రేపు పొద్దున రాబోయే ఎలక్షన్స్ తర్వాత మనం గెలిచిన తర్వాత ఏ సంక్షేమ కార్యక్రమం వచ్చినా ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా టీడీపీ నాయకులతో సరి సమానంగా జనసేన బీజేపీ నాయకులు ఇస్తానని మీ అందరి ముందు కూడా నేను ప్రమాణం చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే మనిషిని కాదు, మళ్ళా రాజకీయాలు చేయాల్సి అనుకునేదాన్ని. ఈ రోజు నేను వచ్చి మాట తప్పి తర్వాత మళ్ళా మీ దగ్గరకు వచ్చి నేను అడగలేదు. కాబట్టి ఈ మాట మీద నేను కంపల్సరిగా నిల్చొని ఉంటా. మీరు అనుకోవచ్చు అంతేగారు మళ్ళా గ్రామాలను వాళ్ళ నాయకులు చెప్పినట్టు చేస్తారేమోనని. ఈ రోజు ఇందాక ఒక బ్రదర్ అన్నాడు, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని, జనసేన పార్టీ అభ్యర్థిని, బీజేపీ పార్టీ అభ్యర్థిని, 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిని. నేను 3 పార్టీలకి కూడా సరి సమానంగా నేను బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు ఆ బరువు బాధ్యతలు కూడా మనందరి మీద ఉన్నాయి, మా మీద ఉన్నాయి. అదేవిధంగా రేపు పొద్దున్న ఇల్లులు రానివ్వండి, హౌసింగ్ స్కీమ్ రానివ్వండి, సమానంగా మీకు వాళ్ళకి కలిపి సమానంగా చేస్తాం. చాలా మంది చాలా విషయాలు డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. కానీ ఈ రోజు ఏంటంటే చిన్న పర్మిషన్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నుంచి కూడా అప్పుడే వాళ్ళ గుండెలో రైళ్లు పరిగెట్టినాయి. ఇంతవరకు ఎవరు కూడా ఎటువంటి పర్మిషన్లు తీసుకోవాలి. నిన్నగాక మొన్న జోకులు ఎక్కడికో వెళ్తే పర్మిషన్ అవసరం లే. కానీ ఈరోజు జనసేన టీడీపీ కలిపి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు అనేసరికి పర్మిషన్లు కావాలని అధికారులు కూడా ఇక్కడికి వచ్చేసిన పరిస్థితి. కానీ మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనం అందరం ముందుకెళ్తాం కాబట్టి వాళ్ళని కూడా గౌరవించి పర్మిషన్ లెటర్స్ కూడా మనం కూడా పంపించుకొని ఉన్నాం. అయితే ఇక్కడ మనందరం కూడా చూసుకోవాల్సింది, అబ్జర్వ్ చేసుకోవాల్సింది, కొన్ని విషయాలు మీతో చర్చించుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా 2014-19 వరకు కూడా 2014 ఎలక్షన్స్లో కూడా మీరందరూ సహకరించబట్టి ఆ రోజు కూడా నేను ఎమ్మెల్యేగా నెగ్గగలిగాను. నెగ్గిన తర్వాత జరిగిన చిన్న పరిణామాల దృష్ట్యా మీకు నాకు మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. కానీ తిరిగి అవేమీ కూడా మనసులో పెట్టుకోకుండా మళ్ళా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఉమ్మడి అభ్యర్థిగా మీరందరూ నన్ను ఆశీర్వదించి మళ్ళా తిరిగి పనిచేయడానికే కాకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను, నా పిల్లలు కూడా జీవితాంతం రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇది ప్రజలకి నాకు సంబంధించి ఎంత ముఖ్యమో ఈరోజు రాష్ట్రానికి సంబంధించి కూడా అంతే ముఖ్యం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులుగా, జనసేన పార్టీ నాయకులుగా పవన్ కళ్యాణ్ గారు, ఇటు టీడీపీ నాయకులుగా మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఇంచుమించుగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద యుద్ధమే చేస్తున్నాం.
ఎందుకంటే 2019లో ఎలక్షన్లు అయిన తర్వాత విపరీతమైన మెజార్టీతో 151 ఎమ్మెల్యేల సీట్లతో వాళ్ళు కూర్చున్నప్పటికీ కూడా ఎక్కడ చూసినా విధ్వంసం పరిపాలనే తప్పించి ప్రజలకు ఉపయోగపడే పరిపాలన ఎక్కడా చేయలే. ఎక్కడైనా గట్టిగా మాట్లాడితే అది చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, ఇంకో మనిషి వాళ్ళకి సంబంధం లేదు. ఎలాంటి వాళ్ళైనా రోడ్డు మీద కూర్చోబెట్టారు, రోడ్డు మీద నిలబెట్టారు, రోడ్డు మీద నడిపించిన పరిస్థితులు కూడా మనందరం కూడా చూసుకున్నాం. ఆ రోజు పోలీసులు పర్మిషన్ లేదంటే నడి రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారు నడిచిన పరిస్థితి. పోలీసుల పర్మిషన్ లేదు అంటే తిరుపతి ఎయిర్పోర్ట్ లోని కిందన నేల మీద కూర్చున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవడానికి, మన భవిష్యత్తు అందరికీ భవిష్యత్తు కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండేటప్పుడు నిజంగా ఎవరూ తీసుకోలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని బయటకు వచ్చిన వెంటనే, ఇంకా జైలు బయటకు వచ్చిన వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి పనిచేసి ఈ వైసీపీ రహిత రాష్ట్రాన్ని సృష్టిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం. సేమ్ గౌరవం, అంతే స్థాయి గౌరవం బుజ్జన్నకి కూడా పార్టీలో ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఇందాకే మా నాయకులు కూడా చెప్పారు, ఈ రోజు మా అంతిగారిని ఏ రకంగా గౌరవించుకుంటాము అలాగే బుజ్జిగారిని కూడా గౌరవించుకుంటామని. ఆ గౌరవం నేను కూడా బుజ్జన్నకి సముచిత స్థానం కల్పించడంలో నా పాత్ర నేను కూడా పోషిస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రేపు పొద్దున్న జనసేన తరపు నుంచి ఎన్నో సంవత్సరాలుగా మెగా ఫ్యామిలీని నమ్ముకున్న వ్యక్తి, మెగా ఫ్యామిలీనే కాదు ప్రజారాజ్యం పార్టీని, అటు జనసేన పార్టీని కూడా మోసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ అయ్యింది కాబట్టి మాలాంటి వాళ్ళు అందరం మేము వచ్చి ఎమ్మెల్యేలుగా ఆస్పిరెన్సీ మేము ఉంటున్నాం, కానీ అదే జనరల్ కాన్స్టిట్యుయెన్సీ అయితే ఫస్ట్ లిస్ట్ లో ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో నేను డెఫినెట్ గా సమాన హోదా కల్పించడానికి జనసైనికులతో పాటు ముందు స్థాయిలో, ముందు రోజులో నేనే ఉంటానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన.